దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ రోజు మధ్యాహ్నం 2:40 ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పలు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అటు పాకిస్తాన్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. లాహోర్, ఇస్లామాబాద్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్, ఏంటి అప్డేట్? మొత్తమైన దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీతో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈరోజు మధ్యాహ్నం టైంలో సుమారు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రజలందరూ భయాందోళనతో పరుగులు తీసిన క్రమం అయితే చాలా స్పష్టంగా మనం విజువల్స్ చూడొచ్చు. చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కడైనా జరగలేదు. కాకపోతే ఏంటంటే ఇది స్వల్పకాలిక భూకంపంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఈ భూకంపానికి సంబంధించినటువంటి ఒక నోడల్ అధికారిని ఏజెన్సీగా ప్రకటించేసి ఎప్పటికప్పుడు ఈ భూకంపాలకు సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వీళ్ళ యొక్క నోడల్ ఏజెన్సీని గత ఒక 10 సంవత్సరాల నుంచి నోడల్ ఏజెన్సీ ద్వారానే ఈ భూకంపాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో మధ్యాహ్నము, అదేవిధంగా పాకిస్తాన్లో కూడా 2:30 ఈ భూమి కంపించింది. అందులో భాగంగా 6.30గా ఈ రిక్టర్ స్కేల్ పైన ఇది నమోదైంది. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కడా జరగలేదు. కాకపోతే కొంత గందరగోళానికి ఢిల్లీ నగరవాసులు కావచ్చు, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి చాలామంది ఇండ్ల నుండి పరుగులు తీశారు బయటికి. కాకపోతే ఒకటి, ఇలాంటి భూకంపాలు గతంలో చాలా సందర్భాల్లో వచ్చాయి. కాకపోతే కొన్ని ప్రాంతాలలో కొన్ని ఇల్లు పగుళ్ళు పగిలినట్టు కొంత సమాచారం, అదేవిధంగా కిచెన్లో ఉండేటటువంటి కొన్ని కిచెన్ సామాగ్రి కూడా కొంత కింద అదే సౌండ్ తోటి వాళ్ళు ఈ యొక్క భూకంపం వచ్చిందనే ఉద్దేశంతో ఈ యొక్క సౌండ్కే వాళ్ళు బయటికి పరుగులు తీశారు. ఏదేమైనా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ భూకంప తీవ్రతతోటి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎక్కడ సంభవించలేదనేసి ఈ యొక్క భూకంపానికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. సౌమ్య, ఇప్పుడు సంజయ్ 6.3 అనంటే తీవ్రత ఎక్కువగా లేకపోతే నార్మలేనా? ఓకే, ఎప్పుడైతే భూకంప రిక్టర్ స్కేల్ పైన 6.5 అనేది ఎలాంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరగదు. ఎప్పుడైతే 6 నుంచి 7 దాటుతుందో తీవ్ర నుంచి అతి తీవ్రతగా అభివర్ణించాలి. దీనివల్ల ఏంటంటే చాలా తీవ్రమైన ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అలాంటి భూకంపాలు మన ఇండియాలో ఎప్పుడు కూడా జరగలేదు. అంటే ఒకసారి 6.9గా వచ్చింది, అది పంజాబ్లో కొంతమంది అంటే చనిపోయిన దాఖలాలు లేవు, కానీ కొన్ని బిల్డింగ్లు అంటే అది ఓల్స్ పడేసేసి కూలిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అనిపించింది. గతంలో కూడా హైదరాబాద్లో కూడా 2-3 సార్లు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా భూకంపం కంపించింది. అప్పుడు 6.4గా రికార్డు స్కేల్ పైన అది నోడల్ అధికారులు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ 6, 6.5, 6.4, 6.5, 6.6 అనేది అంటే పెద్ద తీవ్రత ఉండదు. ఓన్లీ భూమి కంపించి కొంత భయాందోళనకు అయితే స్థానికులు గురి కావడం జరుగుతుంది. కాకపోతే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగదు. 7 దాటిందంటే ఈ యొక్క భూకంప రిక్టర్ స్కేల్ పైన 7 దాటితే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తీవ్ర స్థాయిలో ఉంటుందనేసి ఈ నోడల్ ఏజెన్సీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 6.3 తీవ్రత వల్ల మళ్ళీ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. సో ఈ తీవ్రత కూడా దాని తర్వాత కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? అంటే మళ్ళీ చిన్న భూకంపాలు వస్తాయి అనేది కూడా అంటూ ఉంటారు కదా. సో ఎంతవరకు సంభవించవచ్చు? ఇట్లాంటి పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? ఒకటి సౌమ్య, అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి భూకంపం ఏదైతే ఉందో ఇది పొద్దుగాల మధ్యాహ్నం టైంలో జరిగినటువంటి భూమి కంపించింది. తర్వాత ఆఫ్ఘనిస్తాను, తర్వాత 2:30 పాకిస్తాను. అంటే ఈ 3 ప్రాంతాలు ఒకే ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతం కనుక ఒక చోటు నుంచి ఒక చోటుకి ఈ భూమి కంపించడంతో ఇది ఒక తీవ్రత అంటే మళ్ళీ వస్తుంది అంటే చెప్పలేము. కానీ ఒకటి, ఈ భూమి తీవ్రతని యొక్క భూమి ఎప్పుడైతే ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే కంపిస్తుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి భూమి కంపించే ప్రాంతాలను ఈ యొక్క నోడల్ ఏజెన్సీ ఎస్మాతికి అనేసి ఒక ఏజెన్సీకి అప్పచెప్పేది. ఎప్పటికప్పుడు అంటే భూమి కంపించే అంటే భూకంపాలు వచ్చేటటువంటి క్రమం ఏదైతే ఉందో ముందుగానే పసిగట్టేసేసి అంటే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం
అవకాశము చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూమి ఈ రిక్టర్ స్కేల్ పైన 6.3 అనేది ఏంటంటే దీనివల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం ఉండదు కాబట్టి ఏజెన్సీలు అప్పటికే హెచ్చరించాయి. కాకపోతే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అనేసి కేంద్ర అంటే ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా అంటే ఏ మేరకు అంటే హైగా అంటే 7 దాటి వచ్చి రిక్టర్ స్కేల్ పైన 7 దాటి వచ్చిందంటే ముందుగానే ఈ యొక్క భూకంపాన్ని పసిగట్టేటువంటి పరికరాలు మన ఇండియాలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలని అది అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క భూకంపం తీవ్రత చాలా తక్కువ ఉంది కనుకనే పెద్దగా ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఒకటి ప్రజలు మటుకు కొంత భయాందోళనకు గురైనని చెప్పుకోవచ్చు సౌమ్య. ఎస్, ఓకే సంజయ్, మొత్తం మీద అది దేశ రాజధాని ఢిల్లీలో అయితే భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఎగ్జాక్ట్లీ ఇది మధ్యాహ్నం 2:40 ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పలు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు కూడా లోనయ్యారు. అండ్ అటు పాకిస్తాన్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. లాహోర్, ఇస్లామాబాద్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్లో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే ప్రకటించిన సిచ్యువేషన్.